హాయ్ చెప్పండి. ఏం ఆడతారు? చాలా రోజులు అవుతుంది కదా ఆడక. మళ్ళీ ఇప్పుడా? మర్చిపోయినా ఆట మొత్తం. రిచ్చమ్మ కూడా ఆడుతుందా? నువ్వెవరికి వెళ్ళమ్మా రిచ్చు? మధ్య మధ్యలో వాళ్ళతో వేపిస్తారా? ఒకలేమో చింతగింజలు, ఒకలేమో గన్నేరు పూలు, ఒకలేమో రాళ్ళు, ఒకలేమో పుల్లలా. ఆడండి ఆడండి. గన్నేరు పూలు ఆయమ్మటే వడబడిపోతాయి. టిఫిన్ అయితే చేసి ఫ్రెండ్స్, ఉప్మా అయితే చేసిన తిన్నారు. ఇక టీ తాగిర్రు. ఇక ఆట అయితే ఆడుకుంటారు. ఈ లోపు అయితే వంట చేయాలన్నమాట నేను. ఇక అత్తమ్మ అయితే ఇల్లు అయితే అలికింది మొత్తము. ఇదేమో ముగ్గు ఏమన్నా చూసినా నేను, డబ్బాల ముగ్గు. ఎన్ని చుక్కలు ఇది? 8 చుక్కలు. కరెంట్ పోయిందండి. అవుందిలే. ముగ్గు పడది. 8 చుక్కలు, 8 వరుసలు. 8 చుక్కలు, 8 వరుసలు. ఈ రూమ్ అలకలే ఇక. అది రేపు అలుకుదులే ఇక. 2 ఒకటే రోజు ఎందుకు. ఇక చుట్టూ అయితే మొత్తం అయితే వేసుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. ఇక శుక్రవారం వస్తే చాలు ఇక మొత్తం అలుకుతుంది అనమాట. అలికైతే మంచిగా ముగ్గు పెడుతుంది అత్తమ్మ. ఎంతైనా ఇక ఏం లేక. ఈ రూము రేపు అవుతుంది. ఈ రూమ్ అయితే ఇక రేపు అయితే అలుకుతుంది ఫ్రెండ్స్. ఇక సాయంత్రం అలుకుతావా? బియ్యం గడవలే ఇంకా. ఇక వీళ్ళకి ఆకలి అవుతుంది. ఉప్మా అయితే చేసిన కానీ ఫ్రెండ్స్, అందులోకి అయితే చట్నీ అయితే ఏం లేదనమాట. అందుకని ఇక ఉట్టిగా చక్కెర వేసుకొని అయితే తిన్నారు రిచ్చును పెద్దమ్మ. ఇక వీళ్ళైతే ఉట్టిదే తిన్నారనమాట. బోని ఎక్కలేదా అమ్మ? ఎందుకు ఎక్కలేమని? వేయట్లేదు సరిగ్గా, బాగా వేయట్లేదు అట్టుంది. అయితే అక్కడికి ఎత్తాడు. అన్నం అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక వాళ్ళైతే అష్టచెమ్మ అయితే ఆడుకుంటున్నారు. ఇక పప్పు కూడా అయినట్టే. చింత చిగురు పప్పు. మన చెట్టుకుంటేనైతే తెంపినామన్నమాట. తెంపు అయితే ఇక ఉడకబెట్టినాము. పెసరపప్పుతో అయితే పప్పు అయితే చేస్తాను. దీనైతే తాలింపు పెడదాము ఇప్పుడు. అయిపోయిందా ఆట? అయిపోలే మమ్మీ. పెద్దమ్మను అందరూ ఆడతారు. ఇక రిచ్ అమ్మ అయితే వీడియో తీస్తాను అనమాట. వీడియో తీయడానికి రండి మొక్కలు అయితే రాలేదు. ఇక బిజీ అయిపోయారు ఆటలో. ఇది ఇంత మిగిలిందమ్మా రిచ్ చించిగురు. ఇందులో తీసి వేసినాం. ఇది పచ్చడి చేద్దాం సరేనా? చించిగురు పచ్చడి చేస్తుందండి. తిన్నావా నువ్వు ఎప్పుడైనా? నేను ఎప్పుడు తినలేదు అసలు, తెలియదు నాకు చించిగురు పచ్చడి. చూడాలి ఎట్లా చేస్తుంది. కరేపాకున్న ఎల్లిపాయలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాయిగా. తాలింపు అయితే పెడదాము. పప్పు అయితే తాలింపు అయితే రెడీ అయింది. మీరు చేతులు కడుక్కొని వస్తే అన్నం పెడతాయి. ఇక అయిందమ్మా. నువ్వు తింటావు కదా, మస్తు టేస్ట్ ఉంటుంది పప్పు తెలుసా. చింత చిగురు పప్పు. చూడండి ఫ్రెండ్స్, చూస్తాను నేను నోరుతాను కదా. సరిపోతుంది. ఓ అంటలేదే.
పుల్లగా బాగున్నది. రెడీ అయిపోయింది. ఇక పిల్లలు అయితే చేతులు కడుక్కొని వస్తే ఇక అన్నం పెడతా. పప్పు కూడా తాలింపు అయితే అయ్యింది. రెండు మూడు తీసుకుని నువ్వు వచ్చినా తిన్నాక మళ్ళీ పెట్టుకోండి. వేడి మీద అయితే తెలియదు, చల్లార్చుకొని తినండి. ఎలా ఉంది పప్పు? చింత చిగురు పప్పు. ఆకలి అవుతుంది అన్నావు కదా, ఎట్లుంది? బాగుంది. ఉమ్మిగా పప్పు. దొరికింది టేస్ట్. అవును, మేము మొన్న ఓట్ల రోజు వచ్చినప్పుడు కూడా ఆ రోజు పప్పే ఉండింది. మేము వస్తారుకి అమ్మమ్మ ఉంటే ఆ రోజు మస్తు ఉంది తెలుసా. ఇట్లా నేను చింత చిగురు వేసింది. రిచ్చమ్మ పప్పు కలుపుకో. నీకు సిటీలో చీకురు దొరకదు కదా, చించగురు దొరకదు. అమ్మో కుప్పలు కుప్పలు పోసి అమ్ముతారు. అదే ఆ కొనాలన్నా కూడా ఫుల్ రేటు. 50 రూపాయలు 60 రూపాయలు పావుతుంది. పెట్టినా ఇక నీకు కూడా అన్నం. రిచ్చమ్మ పెట్టి ఇక వాళ్ళతో తింటా, వాళ్ళకి కూడా చూస్తుంటది. నువ్వు కూర్చోనా? మనకు ఫ్యాన్ కలుతారు కదా, ఫ్యాన్ లేని ఉన్నాం కదా మనం. మరి పప్పు కలుపు నువ్వు. పప్పు కలుపు. కప్పు కలుపు. పప్పు అంటే బాగుందట, పుల్ల పుల్లగా తీయగా. కారం కారం అట, పుల్ల పుల్లగా. సర్పెట్ పిండి తింటారు. అదే ఇంట్లో బాగుంటది. అవును మరి. ఈ రోజే ఎట్లుందమ్మా అమ్మ? మంచిగుందా? తిను ఇంక తినండి. నీకు కూడా పెడితే అన్నం. ఎట్లుంది అత్తమ్మ పప్పు? బాగుంది, అందుకే పల్లెలు అంటారు వాళ్ళు. అయిపోయింది కూడా అందరిది, కంప్లీట్ అయింది. ఇక కొంచెం కారం కారం ఉందా? ఏం కాదు. మొత్తం కలుపుకున్నావు. బాగా తిక్కు కలుపుకోవడం వల్ల కారం ఉంది. పల్లె వేసిన ఎందుకు వచ్చి పల్లె పప్పు కూడా బాగుందండి. పప్పు కూడా పోసుకో. ఇది అయిపోలేదమ్మా మేడం ఇంకా? కానీ కానీ అయ్యో నెమలిక పడ్డది బల్లె అనుకున్నా నేనైతే. ఇక తినండి, ఇక నేను కూడా తింటా. ఇక వాళ్ళైతే తిన్నారు ఫ్రెండ్స్. ఇక అయిపోయింది, నేనైతే తింటానా. పప్పు అయితే బాగుంది, పుల్ల పుల్ల మంచిగా ఉందన్నమాట పప్పు అయితే.